వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే పడుసత్తా పడుసు కోడలు పార్ట్ 3 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. సాయంత్రం దీనికి పిత్తులు పడ్డట్టున్నాయి. ఆ బిడ్డ అత్త అంటే అది అవ్వగారింటికి పోతానంటదా? ఇక పోతుందా? ఇక పోదు. లేచిర్రా లేవ్వలేదా? ఊరుకులేదు పలుకులేదు. అరే శ్రీను అమ్మా ఏమైందిరా? ఇంకా పక్కల నుండి లేవత్తలేదా? పొద్దు పోతాంది. అత్త నాగే రాత్రంతా ముచ్చరబెట్టుడు, పొద్దంతా పండుడు. ఇంకేమైనా పని ఉన్నదా? ఒక్కొక్క ఆడోళ్ళు మొగోళ్ళు ఎంత పొద్దుగాల లేస్తారు, ఎంత పని వేసుకుంటారు. నేను ఇంత పని చేసినా కూడా లాభం లేకుండా పోతుంది. ఏందే అంటాను? ఇంకా బెడ్లకై లేవత్తలేదా నీకు? నీ పనికి టైం అయితలేదా? అరే టైం అవుతుందని నాకు తెలుసమ్మా, చెప్పు. చెప్పుడు కాదు, ముఖం కడుక్కొని ఒక కిలంతా మటను పట్టుకరాపో. పొయ్యి మీద ఏత్తా అక్క అత్త అని అన్నది. అల్లా తీసుకొచ్చి పనికి పోవా నువ్వు? పోతనే పో. సరే పొయ్యి తీసుకొత్తతి, పైసలు ఇస్తావా? నీ దగ్గర లేవా? పురాత లేకుండానే ఉంటాను రారా. వచ్చినాక ఇత్తపో. సరేనే. పైసలు ఇత్తనే ఎత్తాడట మొగోడు. తానవన్నా ఎత్తా వచ్చే వరకు ఇక తానం చేసి వంట రూమ్ లా వంట మొదలు పెడతా. ఇది ఏడబోయిందో? ఏడున్నవే శ్వేత? ఓ శ్వేత, ఏం చేస్తానవే? ఆయన మందము ఎగ్గండినా బియ్యము పెట్టినా. ఏంటి రత్తమ్మా? అదే మరి నేను మటను తీసుకొని రమ్మని చెప్పినా. ఎక్కదక్క బియ్యం పెడతానవా కూర అండుతానవా అని అత్తానా? లేదు, కొన్నే ఆయన మందమే పెట్టినా, ఆయన మందమే అంటుతున్నా గాని ఆ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొయ్యలేవే. నువ్వే కోసుకో, నాకు పనున్నది. బట్టలు నానబెట్టినా, నేను పిండాలే. అయ్యో జర అయినాక విండుకోరాదే? లేదు, బీడీలు వేసుకోవాలి. అయ్యో నీ బీడీలు అయితే నేను తానం చేసి వచ్చినాక అండుతా. సరే. ఇక బిడ్డ వస్తుందని అవ్వ మొత్తానికే ఆగుతలేదు కదా. అండుకుంటా పెట్టుకుంటా ఎవరు పెట్టాలి? నేనింత బుక్కడంత తిని అవతల పడతా. బిడ్డే రాని అవ్వ బిడ్డ కలిసి ముచ్చటే పెట్టుకొని, నేనుంటే అది ఎయ్యి ఇది ఎయ్యి, అది ఆడబెట్టు ఇది ఈడబెట్టు, ఇదే పని. నన్ను అదే పని చేపిస్తారు. బండి ఎటు పోయింది? అయ్యో రాజు వేసుకొని పోయింది కదా. అయ్యో మరి నన్ను ఇలా ఎక్కించుకొని పోకపాయే. అయ్యో మామయ్య, ఒక మందు బత్త తక్కువ పడ్డదట కదా, ఆ మందు బత్త తీసుకొస్తా అని పోయిండు. మీరు ఉండుర్రి వచ్చేదాకా ఉండమని చెప్పు నాన్నను. ఆ ఇద్దరం పోతామని అన్నాడు. సరే సరే తీయి. ఎందుకో వాడు కోపంగా ఉన్నాడు ఇయ్యాల. ఏం లేదత్తమ్మా, నేను అమ్మోళ్ళింటికి పోయత్తా 4 రోజులు అని అంటే అద్దు అని అంటుండు. ఇప్పుడు పనున్నప్పుడు ఎటు పోతావని అంటుండు. అయ్యో మరి తర్వాత పోకపోదు వానే? అమ్మ ఎప్పటిసుందో ఫోన్ చేసి రమ్మంటుంది అత్తమ్మ. అందుకే ఆయనను అడుగుదామని అడిగినా. అడిగితే అద్దంటద్దు, ఇప్పుడు అవసరం లేదు అని సీరియస్ అయిండు. నేను పోతా, నాకు తెలియదని నేనన్నా. ఇక అల్లనే కోపం వచ్చినట్టున్నది. ఇక ముఖమంతా మార్చిండు. చిన్నోడన్నా ఇంత చిత్రంగోడు అప్పుడే అంటాడు, అప్పుడే మాట్లాడతాడు గాని పెద్దోంది మనసు కొంచెం వేరేనే. ఆడు మనసుల్నే పెట్టుకొని బాగా బాధపడతాడు. ఏం చేయాలత్తమ్మా? ఆయన బొమ్మన్నప్పుడే పోదామని నేను సప్పుడేకున్నా గాని ఇక ముఖమంతా మార్చుకున్నాడు. మార్చుకొని మళ్ళా వాడే మాట్లాడతాడు. వాళ్ళు మొగలన్నాక అలకలు కొట్లాటలు అన్నుంటాయిరా కోడలా. అవిటిని మనము అంటే ఇప్పుడే అనుకోవాలి, మళ్ళా తర్వాత మాట్లాడుకోవాలి గాని పగలు అట్లా పెట్టుకోవద్దు. అదేం లేదు మామయ్య, అట్లేం పెట్టుకోం గాని ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే మంచిగుంటది. లడ్డు ఇయ్యాల నువ్వు కూడా పొలం కాడికి వారా. ఆ కూరగాయ చెట్లు చూద్దుపా, గడ్డి ఎట్లా పెరిగిందో. రోజు రేపు రేపు అనుకుంటా ఇంటికాడనే కూసుంటా అన్నావు. ఒకసారి అది చూస్తే నీకు ఏర్పడుతుంది. పోయేస్తా కాలేజ్ కు. అమ్మా పోయేస్తానే. మంచిగా చదువుకో బిడ్డ.
అవురా బంటిగా లింగులిట్కా అన్నట్టు ఒకటే బుక్ పట్టుకొని పోబడితివి. ఒక్క బుక్కు చాలదాయే నానా మన చదువుకు. ఆడ ఇంకిన్ని బుక్కులు పెట్టచ్చినా ఎవరు మొయ్యాలని. సరే సరే అన్నయ్య నేను కట్టపడి నిన్ను చదివిపిస్తాన్నం. నువ్వన్నా జాబ్ తెచ్చుకొని మంచిగా చదువుకోవాలి సరేనా? సరేనే నీ అవ్వ రోజు అదే ముచ్చట చెప్తావా అనే. అరే రోజుకొకసారి నాన్న గుర్తు చేస్తాను బిడ్డ. ఈ గుర్తు చేసుడు చల్లగా ఉండా. రోజు గుళ్ళె కదా పాట పాడినట్టే రోజు నా ముంగట అదే పాట పాడతారు. నాకు తెలియదు అనే చదవాలని. నేను చదువుకునేదానికే పోయేది కాలేజీకు. గదే బిడ్డ గదే మంచిగా చదువుకో. చదువుతా గాని పోలేదు ఆయనానా. పోతా ఎవరికన్నా పిల్లలకు లైన్ కొట్టేవు. నేను నీలాంటోని కాదే నానా. ఇలాంటి కాదంటే ఏమన్నట్టు? అప్పుడెప్పుడు అమ్మకు లైన్ కొడుతువాట కదా. నాకు అన్ని తెలుసు నానా. నేను అట్లా కాదు. సాల్తీ పో. అవునా మామయ్య? అవునే ఊకే బర్రను పట్టుకొని మా ఇంటి ముంగడికయ్యే పోయేటోడు. ఇక మా ఇల్లుగా అక్కన్నాయే. ఇక నన్ను ఊకే చూసుకుంటా పోయేటోడు. ఇట్లా లవ్ స్టోరీ మీద మొదలైందా అత్తమ్మ? ఊకే నన్ను చూసుకుంటా పోవు. ఓ రోజు ఆయనతో చూసి కన్ను కొట్టిండే. నేను కన్ను కొట్టుతుండకి పిల్లగాడని మా అవ్వకు పోయి చెప్పిన. ఇక మా అవ్వ పొట్టు తిట్టింది. ఇక 2 రోజుల దాకా మా ఇంటి మొక్కయి రాలేదు. అయ్యో మా ఇంటి మొక్కయి ఎందుకు అత్తలేడు అని మళ్ళా నేను రోడ్డు మీదకి ఎక్కే వరకేంది ఇల్లు మీద కూర్చొని నన్నే చూసేటోడు. అవునా అట్లా మొదలైంది మా కథ. ఇక మరి నేను చేన్లకైతే పోతా. నువ్వైతే తలుపులకు తాళం వేసి పొయ్యి ఆడ చెట్టు కింద కూర్చొని బీడీలు వేసుకో. ఆడికే పోతావు కదా. ఎవరన్నా అత్తే పోతమ్మా. అదే మరి పోతేనైతే ఖచ్చితంగా తాళం వేయకుంటా పోకు. సరే ఏడు ఇంకా అత్తలేడు. అత్తడు అయ్యో మళ్ళీ ఏం చేస్తానవే? ఏంది నాకు నీతోటి లొల్లి? ఏమైంది పన్నావు? ఏం నొత్తాంది? ఏం నొత్తలేదు గాని ఏం చేస్తానవే? ఈడ కూసోలేవు. కూసుంటా. ఊకే నీ దగ్గరనే కూసోని ఉండాలా? ఇయ్యల్లా నేను బయట పోతానా పో. నువ్వు రోజు పోతావు మళ్ళీ ఇయ్యాలేందే కొత్తగా? అట్టిగా నేనయ్యా బయట కూసుంటే జరసేపు పొద్దు పోతది. ఇంట్లో నీతోటి ఒర్రే బదులు వాటి పోయి కూసున్నది నయ్యం. గా శంబయ్య తోటి కూసోని ముచ్చట పెడితే ఏమైతాంది? ఏమున్న పండబడితివి కూసోబడితివి. నాకే కాళ్ళు గుంజి ఓ దిక్కు అదైతానా. గుంజందెప్పుడు ఎప్పుడు గుంజుతూనే ఉంటాయి గాని. కూసో నేను నీ దగ్గర కూర్చుంటే నాకు పిసలేపుతావు. రాను. దీంతోటి ఇంత ముచ్చట పెడదామంటే ఇది ఉరుకులాడుతాంది కదా. బిడ్డ బస్సు దిగిందా లేదా? ఇంకా అత్తలేదు. మటన్ ఉడికింది తిందామని అంటేనేమో బిడ్డ అత్తలేదు. బిడ్డ వచ్చినాకనే తింటా. ఎటు పోతాన్నవే? ఇంకా ఎటు పోతా? చెట్టు కిందికి పోతున్నా బీడీలు వేసుకోవడానికి. అయ్యో అక్క అత్తన్నది కాదే ఉండరాదు వచ్చేదాకా. అత్తే 2 రోజులు ఉంటది కదా. వచ్చినాక మాట్లాడనా తీయలేవు. కూసుంటాడా? తిన్నావా మరి? తిన్నా. ఆయనకు వెట్టంగా కోడిగుడ్డు ఇంత ఉండే ఇక అదే వేసుకొని తిన్నా. సరే తీయి జల్దీ రా. అయ్యో నేను వచ్చినా కూడా అత్తలేదు మా మరదలు అని అనుకుంటది మా అత్త. ఈ మొక్కిడి ముఖంలో చెప్పు. ఆ బిడ్డ అత్తందంటే ముఖమంతా మార్చుకుంటది. దీని ముఖం అండా. దీని సొమ్మేమన్నా పెడతాందా? దీని అవ్వగారింటికా నుండి తీసుకొచ్చి ఏమన్నా నా బిడ్డకు నాకు గిట్ల పెడుతుందా? నా బిడ్డ అత్తుందనంగానే ముఖమంతా మార్చుకొని పీకుతాంది. పీకని దీంతోటి నాకేంది నా బిడ్డకేంది? ఆ బిడ్డ నా ఇంటికి అత్తంది. నేను ఉన్నవి పెట్టుకుంటా. ఇళ్ళనేమన్నా పెట్టుమంటానా? కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు. ఇది వస్తుందా? రండి మాది కొనండి. మాది రుచి చూడండి. రండి తాతా నాది చూస్తాదా ఫ్రెష్ది. అవ్వా ఈ పిల్లకేమో తెలుగు చక్కగా రాదు. ఏం మాట్లాడుతుందో ఏమో. తాజా ఉన్నాయా కూరగాయలు? అది బెండకాయ టమాటా కావాలి. పెద్దదే ఇయ్యి. అర్ధ కిలో టమాటా, పావు కిలో బెండకాయ ఇయ్యి. సరిపోతది. అది నా పెండ్లం తింటది. ఏం దొడ్డు అవ్వా?
అద్దద్దు మేం తినాం నువ్వు ఇయ్యమన్నా ఇయ్యలేవు ఒర్రిచ్చి సావదోపుతావు కూరగాయలు తీసుకోమంటావా లేకపోతే సప్పుడేక పీకుమంటావా ఈ తాతల మన్ను వాడా ఇయ్యి పోతా కూర అంటుతుందట కూర నువ్విస్తే బెండకాయలు టమాటాలు ఇస్తే పొయ్యి అండుకుంటాం సూపర్ ఉంటది ఇయ్యవ్వా ఇయ్యి జోకు అయ్యో ఇత్తవా ఇయ్యవా నా ముసలిది కట్టేందుకొని వత్తది ఇక ఓ ముసలోడా ఆ బెండకాయలు టమాటాలు పట్టుకొని రారా కూర వండుతానంటే ఈడ దాంతోటే ముచ్చట పెడతానవు అరే ఇవంటి ఇత్తలేదే ఓ పిల్లగా బెండకాయలు టమాటాలు ఇయ్యలేవు ఏం ఫ్రెష్ ఉండదు అయ్యో ఫ్రెష్ ఉంటాయని అంటాందని కూర అండల్లా లేకపోతే కారప్పుడు పోసుకొని తింటావురా ముసలోడా అరే ఈమెనే ఈ పొల్ల కొట అర్థం కాదు ఎక్కడన్నా పోదామంటేనేమో ఈమె తప్ప ఎవ్వరు లేరు ఈ జోకు కూరగాయలు జోకు జోకు దీని పెళ్ళం ఉండవయ్యా అరే ముసలోడా ఇయ్యాలి బెండకాయలు టమాటాలు అండకుండా మంచిదే గాని దీంతో డోరితే తలకాయ ఖరాబ్ అవుతుంది పా 2 గుడ్లనే తెచ్చి పోసుకుందాం రా ఎక్కడ ముసిరిందే ముసలి అని అంటాను నాది పోకపోతే ఈయన్నే పంటాదా అబ్బో ముసలోడా దీనికి నీకేదో ఉన్నది కదా ఊర్ని అవ్వా నాకే తెలియదు లింగి దాని కథ తెలియదు దాని ముచ్చట తెలియదు అతను వెళ్తాను తన్నుడుదంతా ఈ బొడ్డి వచ్చింది నాది మొత్తం గిరాకీ పోయింది తాతని పీకుతాంది ఇప్పుడే వస్తుర్రావ్వా అవునే అమ్మా ఇప్పుడే వస్తున్నాం బస్సు లేట్ అయిందా నాని అంత బాగేనా బిడ్డ ఇంత బాగానే అమ్మమ్మ అమ్మాయి ఉన్నడానే ఇంట్లోకు రారే నాయనా అమ్మమ్మ శ్వేత లేదా అమ్మ ఇంట్లా అది సాట పట్టుకొని పోయింది బిడ్డ సారీ అమ్మమ్మ ఇక్కడ నా బ్యాటు బాలు ఉండే కదనే ఉన్నాయి బిడ్డ అన్ని దాచిపెట్టినా ఇప్పుడే అత్తివి అన్నం తినరా మీరు అత్తారని మటన్ అండినా మంచిగా బగారన్నం వేసినా ఫ్రైడ్ తెచ్చినవానే తెచ్చినా ఇందూరు పారు బిడ్డ ఎప్పుడు తిని బయలుదేరిర్రు తింటాం తీయే అమ్మా ఇక నువ్వు ఫోన్ చేసినావని వచ్చినాం గాని ఒక్కసారన్నా ఆమె ఫోన్ చేయది తమ్ముడు ఫోన్ చేయరేమే వాళ్ళు ఏత్తేంది చేయకపోతే ఏంది బిడ్డ వాళ్ళ గురించి పట్టించుకోవద్దు నేను ఉన్నన్ని రోజులు నువ్వు రావాలే పోవాలే మంచిగా కలిసిమెలిసి ఉండాలి బిడ్డ వాళ్ళ గురించి వదిలిపెట్టాలి ఇక సరే తీయే కానీ బాధ అనిపిస్తుంది ఇక ఈయన అనుడు కదా మీ మరదలు ఫోన్ చేయది మీ తమ్ముడు మొత్తం ఫోన్ చేసి రమ్మనడు నువ్వేమో ఎగబడి ఉరుకుతావు అని నన్ననుడు అంటారు ఎవరైనా అంటారు గాని ఆయన చూస్తలేడా దీని ముక్కిడి ముఖంలో చెప్పు ఇది ఎప్పుడన్నా ఫోన్ చేసిన ముఖమేనా దీన్ని ఉంటాందానే పెళ్ళయి 4 రోజులైతేనే వేరుపడుతుంది అట్నా అయ్యో అమ్మమ్మ మీరు ముచ్చట మీదనే పడ్డారేందే అచ్చుడితోటే అన్నం తిందాంపా ఆకలి అవుతుంది బిడ్డ అన్నం అయితే తిందురు పార్రి అలా మీ అత్తేటి పోయిందే నరసవ్వ ఎలా మామయ్య తోటి పొలం కాడికి పోయింది కూరగాయ చెట్లల్లా గడ్డి పెరిగిందో లేదో చూసత్తా అని పోయింది అందరినేమో పిలిచే రమ్మనే మళ్ళా సప్పుడు చేయకపాయే అంటే ఇప్పుడు గడ్డి తవుడంటే అదేందో సైజు పెరగల్లట కదా సైజు పెరిగిద్దా లేదా అని చూసత్తా అని పోయింది ఆవు పుష్పక్క అయ్యల్ల నువ్వు ఎత్తలేవు ఏ ఆకు లేదే కంపినోడు రాక ఎన్ని రోజులు అయితాంది అదే ఆకును టకటక వేసి పారేసినా ఆకు లేదు ఏది లేదు అందుకే చేత్తలేను ఈ అత్తేం చేస్తాంది నువ్వు అత్తనే నీ వెనకచ్చేది కదా అయ్యల్ల మా ఆడబిడ్డ వస్తుందట మొత్తం నిన్నడుతుందే ఆవుతలేదు కాదు మల్లక్క నిన్న పొద్దికంగా ఎట్లా చేసింది మొత్తం దేవుడు వచ్చి కూర్చున్నట్టే దయ్యం వచ్చి మీద కూర్చున్నట్టే అంగడి చేసింది కాదు నన్ను నాకైతే పిచ్చులు పడ్డాయి ఇక ఇంకట్లా చేసిందా ఓ
ఏడుచుడు దుంకుడు ఇల్లు మీదకెక్కుడు అంత కథ కథ పడ్డది. ఇక బిడ్డ అత్తందని సంబరం. నేను అవగారింటికి పోతా అని నేనన్నా. ఆ పిల్లగాడత్తే అబ్బా అబ్బా సదిరి సదిరి సగం చేస్తాడు ఇల్లును. ఎక్కడున్న వస్తువు అక్కడ ఉంచనే ఉంచడు. అయితే ఇక పిల్లలన్నాక గట్టనే చదువుతారు. ఊకత్తుర్రా తీయలేవు శ్వేత. ఊకచ్చుడేమో గాని ఆమెను చూస్తేనే నాకు కోపం వత్తది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది మా ఆడపడుచు. అవ్వకి ఎట్లున్నాయో బిడ్డ కూడా అట్లనే ఉన్నాయి మాటలు. అవునవును రావచ్చు. పొయ్యి మందలియకపోయినావు. పోతా నేను ఇప్పుడే పోను. యాకంత అయిపోయినాకనే పోతా. మల్లక్కకు దోస్తు లేదు. ఇక మల్లక్క బాబు చిన్న పోయి కూసున్నది. నాకు మీరు అందరూ దోస్తులు కారాయే, కానీ మీ అత్తుంటే దాంతో ఒర్రుతే ఇంత టైం పాస్ అయ్యేది. అవును మా అత్తమ్మ ఎటన పోతే నాకు కూడా పిసలేత్తది. ఇంట్లో మనసున్నే పట్టది. ఏమైంది రింగక్క ఇలా లేట్ అయింది? ఏం చేయాలే, కూర పాడగాని ఇలా కూరగాయలేం లేవు. సూట్కి దగ్గరకు పోయి కొనుకొచ్చుకోపోయిర్రు. అరే నా మొగొన్ని పంపిన కొనుకరా పోరా మొగోడానంటే దాని దగ్గరకు పోయి ముచ్చట పెడతాడు. నేను పోతే ఏందో కాకిరి బీకిరి కాంజాతే అని అదంటాంది. అయ్యో గా బెండకాయలను టమాటాలు ఇయ్యే పోరి అనంటే ఏందో జోకు ఫ్రెష్ గిష్షు అని వాగేది వాగుతాంది. దాని భాషనేమో నాకు రాదాయే. సప్పుడే కాచి 2 గుడ్లు కొట్టుకొని తిన్నంగా అదే. ఆమెనైతే ఘోరం మాట్లాడుతుంది. ఆమెకు ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ మంచిగా మాట్లాడితే మంచిగానే ఇత్తది. ఆ బంట అయితేనే కరెక్ట్. ఆమె దగ్గర పోయి ఆమెనైతే ఒక ఆట ఆడిస్తాడు. ఓ రోజు మేమిద్దరం పోయినావు. అవ్వా అవ్వా నేను నవ్వలేక కింద పడి చచ్చిపోయినా. నీ మరిది జోకులోడేనాయే. దానికి తగ్గట్టు నీ మరిది జోకులు చేయవచ్చు. లేది మీ అత్తేదే. అత్తలేదు వాళ్ళత్తలేదు. పోసి రాందే నయ్యంతియ్యి. అబ్బా అబ్బా అది ఏడున్నా జవడమే. అవునే పోరి ఎట్లా భరిస్తానవే మీ అత్తను? ఏం చేయాలి భరించక తప్పది. ఓ ఇదంతా సక్కని పూసనాతి. దీనికి తగ్గట్టు అది ఉన్నది, దానికి తగ్గట్టు ఇది ఉన్నది. ఇద్దరు ముండలు ఇద్దరే. కూసో కూసో. ఓ అవ్వో మీ అత్తనైతే మాటలైతే మీదనే ఉంటాయే. అవును వాళ్ళ అత్త మీద ఎక్కేయడానికి వచ్చినవా, లేకపోతే కూసోని ముచ్చట పెట్టడానికి వచ్చినవా? మళ్ళా అత్త కోడలు ఇద్దరు కలిసి జౌడం పెట్టుకుంటారు. సప్పుడే కాడ కూసోలేవు. అయ్యో నేనేమంటానే పొల్లా పూసుకొని ఆయనతో పోయి మీ అత్తతోడికి ఇట్లా ఏమన్నా అనేవు. అది నన్ను ఆడి పోసుకుంటది. నేను ఎందుకంటా నాకు తెలియదా? పెద్ద భూకంపమే వత్తది. ఈ ఆడబిడ్డ పిల్లగాడు కనబడ్డా వచ్చిర్రా? వచ్చినట్టున్నారు. మరి వాళ్ళత్త నువ్వు వీడున్నవేమే పోయి మందలియవా? అయ్యో వచ్చింది వాటే వచ్చినట్టే పోతాందా ఏంది? 2 రోజులు ఉండటానికే వచ్చే పోతా మందలిత్తా. సరే తి. ఏంటయ్యా పసుపు వేసింది వేసినట్టే ఉన్నది. వేసినట్టు ఎందుకు ఉంటది, పెరగనే బట్టే. ముత్తవ్వోళ్ళది బాగానే ఎత్తు పెరిగింది. వాళ్ళు మనం ఒకటేసారి వేసినామా చెప్పు? వాళ్ళు వేసినాక మనం 15 రోజులకో 20 రోజులకో వేసినాం. అంతేనా? నాకు మతికే లేదు. ఆ కొబ్బరి బోండాలు ఎప్పుడు దించిపిస్తావు? ఎందుకు రోజు 2 తాగి ఇంకా బోండాలు లెక్క అవడానికి అరలడ్డు. అయ్యో నువ్వే అంటావు గాని నన్ను ఎవ్వరు అనరు తెలుసా? నేనే లడ్డుకు లడ్డు ముద్దకు ముద్ద మంచిగుంటా అని అందరూ నన్ను చూసి మెచ్చుకుంటారు. నువ్వేమో నన్ను ఎక్కిరిస్తావు. అయ్యో లడ్డుగా నేనెందుకు ఎక్కిరిస్తానరా? నేను ఎక్కిరిస్తానా నిన్ను? దా పొలం చూసి అటు కూరగాయ చెట్లకు ఓదాంరా. అచ్చుడితోటే ఈయన్నే ఆగుతివి. చూస్తా పొలంలో ఉన్న అందాలన్నీ చూడటానికే వచ్చేసా. నేను చూపియడానికే ఉన్నా నీకు. దా కొడుకు కరెంట్ పెడతాడా? అవును పెడతాడు. దా ఒడ్డు మీదకి వాడేవురా లడ్డు. ముడ్డు దింపుకుంటా జోరు నడతానవు గాని నువ్వు నా మూడనే చూడు. నీ చూడకపోతే ఎవరిని చూస్తారా లడ్డుగా? వేరేటోళ్ళని చూస్తే ఊకుంటారా? వేరేటోళ్ళు చూస్తావు. పొలంలా నూకిందనుకో మొత్తం లుంగంతా దడవాలి మళ్ళా. అట్టిగా అంటానరా లడ్డు మీయ? కోపంలో కూడా పండుకోతున్నట్టు మంచిగున్నావు. పాప ఆ పొలం చూసినావా ఎట్లున్నదో? చూస్తానా? ఏంది ఎగబడి కొరుకుతావా ఏంది? నువ్వు ఉరకబుద్ధి అవుతాంది గాని కొరగా. పాప చూసినవా అమ్మ నేను వచ్చి గింత సేపు అవుతుంది. ఆమెకు తెలిసేమో నేను వస్తా అని. కనీసం ఇంకా కూడా ఇంటికి రాలేదు. అందుకే నాకు రాబుద్ధి కాదే. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మంచిగా మాట్లాడి మంచిగా ఉంటేనేమో మంచిగా అనిపిస్తది. అరే గా కుక్క మొక్క దాన్ని పట్టించుకుంటావా బిడ్డ? నీకు గది గురించి ఏందే? నేను ఉండనా లేదా? నేను చచ్చేదాకా రావాలే పోవాలే గాని. అదే గాని ఆగా చూసినవా ఇంకా కూడా అత్తలేదు. కాకపోని ఇక బీడిల కాడ అల్లుళ్ళందరూ ముచ్చట పెట్టేటోళ్ళు ఉంటారు. ఆ ముచ్చట మీదకే దానికి లేవ బుద్ధి అయితే లేదు కావచ్చు. ఈ పిల్లగాడేటో వాయే ఇంటేక
మరి మంచిగా ఉంటుందా అమ్మ? ఇక తమ్మునికైతే ఏమేమి ఎక్కిచ్చి చెప్తాందో బిడ్డ. తమ్ముడైతే నాతోటి చక్కగా మాట్లాడే లేదు. వాళ్ళ దగ్గర మంచిగా వాళ్ళ పైసలు వాళ్ళు అట్లనే ఉంచుకుంటారు. ఇక మళ్ళా నన్ను అడుగుతారు. నువ్వు దేనికే ఇచ్చుడు? ఇద్దరు సంపాదించనే బట్టే, ఈమెనేమో బీడీలు చేయబట్టే, వాడేమో పని పోవట్టే. వాళ్ళ దగ్గర లేకుండానే ఉన్నారా? ఇంకా నువ్వు వాళ్ళకు ఇచ్చిన కొద్దీ బాగా అలుసు దొబ్బిర్రు. అట్లా అనిపిస్తుందా బిడ్డ? పోనీ పోనీ అని నాయనే పెట్టుకుంటా అత్తానా. ఇక నీ ఊస వరకు పాపం అనిపిత్తది, గోస అనిపిత్తది. దాని ఉత్తంత మంట పెట్ట బుద్ధి అవుతుంది గాని నువ్వు గట్ల పైసలు ఇచ్చుట్లనే వాళ్ళు అలసి దొబ్బిర్రే. అగ చూడుర్రి, అచ్చుడుతోటే అవ్వ బిడ్డలకు మా మీదనే ముచ్చట. ఇక గిసొంటోళ్లను ఏం మందలియ బుద్ధి అవుతుంది. అయినా ఆ బీడీలు చేసుడు అయినాయి. ఇవరిదాకా ఏం చేసినవే? ఇలా అక్క అత్తుందని చెప్పనే చెప్తిని, జల్ది రమ్మనంటిని. ఆయన తాక అయిపోయినాక అద్దం అనుకున్నా గాని ఆకు పొడతలేదు, దంగుతలేదని తొందరనే వచ్చిన. ఒకదానివే వచ్చినవా అక్క? ఏడి చిన్నైనా వచ్చిండు ఆడుకుంటుండు. అవునా, సరేలే. నువ్వు తిన్నావు అన్నం తినుపో. కూర ఉన్నదా అయిపోయిందా? ఇద్దరం తింటనే అయిపోతాదే కూర. ఏ గట్ల కదత్తమ్మా, ఉన్నదా లేదా అని అడుగుతున్నా. ఇక మటను కిలో తెమ్మంటిని. మీరు తింటారు మేం తింటామని మేమిద్దరం తింటనే అయిపోతాందా? ఏ అయిపోదు గాని చూసినవా అమ్మా ఎట్లా అంటాందో? కూర మనమే మొత్తం తిన్నట్టు మాట్లాడుతుంది. దాని బహురూపుల ముఖంలో చెప్పు. మాట్లాడితే మాట్లాడుకొని తియ్యి. దానికి ఇక మొగుడు దాని పట్టున ఉన్నాడు, చెప్పినట్టు ఇంటాను బిడ్డ. అందుకే అది మనల్ని కాంతలేదు. రాగానే ఇక నేను రాగానే ముచ్చట ఆపిర్రు. ఎప్పటిసుంది నా గురించి, నా మొగని గురించి ముచ్చట పెడతారు. ఇది వచ్చింది నా మా గురించి ముచ్చట పెట్టడానికేనా? మంచి మంచి ముక్కలు మొత్తం తిన్నారు, అల్లా బొక్కలే ఉంచిర్రు. ఇంకా నట మేము మొత్తం తింటామా, నీ మొగనికి నీకు ఉంచినావు అని అంటుర్రు. అల్లా నా మొగనికి ఏం పాడైంది? నా మొగడు వచ్చే వరకు ఆయనతో తింటారు ఉంటారు. ఆయన వచ్చినాక నాకు ఏం కూర వండలేదా అని ఆయన ఎంత అంటాడు. ఈ పోరడు ఒకడు సుండి పోరడు. ఎప్పుడు వచ్చినావు? అప్పుడే వచ్చినత్తమ్మా. నువ్వు ఎటు పోయినావు ఇప్పటిదాకా? నేనా ఆడుకోవడానికి పోయినా. అయ్యో అత్తమ్మా, నేను కూడా వద్దును కదా ఆడుకోవడానికి. ఆగ చూసినవా, పూరానికి ఏమన్నా బలుపున్నదా? సరే తీ పో, నేను పండుకుంటా. గీ గీ అని ఒర్రకు. అయ్యో నేను ఒర్రలేదు అత్తమ్మా. అడవననా? నేను పండుకుంటా అంటే చెప్తే వినబడతలేదా? పో, మీ అమ్మమ్మ దగ్గరకు, మీ అమ్మ దగ్గరికి పో. తీట పొరడు ఏమనక ముందే ఏడ్చుకుంటా పోతాడు కదా. ఏడ్చుకుంటా పోయి అమ్మమ్మకు వాళ్ళ మమ్మీకి ఏం ఎక్కించుకుంటా చెప్తాడు. చెప్తే చెప్పుకొని నేనేమన్నా ఏమో పని చేసుకొని ఉన్నా. ఏమన్నవే? పిల్లగాన్ని ఏడ్తాడు. నేనేమన్నా పండుకుంటా అటు పోయి పిల్లగా అన్న. గట్లంటే పిల్లగాడు ఏడ్తాడే? అమ్మమ్మ ఘోరంగా బెదిరించింది. అమ్మమ్మ నేనేమనలేదు, పో 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 అన్నది. అందుకే పిల్లల్ని ఓర్వవు. రేపు నీకు ఉట్టరా? నీకు సాలేదా? ఇప్పుడు నా సార్ గురించి ఎందుకు మాట్లాడతాను? నేను ఇప్పుడు ఏమన్నా అన్ననా? పండుకుంటా అని అన్నా. అబ్బో పోరడు చిన్న పోరడు కాదు. ఏంది పోరడా? కొడుకు నీకు ఎట్లా కనిపిస్తాడు? ఏం మాటలే అవి? అల్లుండి పట్టుకొని గవ్వేనాయ మాటలు. మరి నేనేమన్నా అని నీకు ఎక్కించుకొని చెప్పి ఇప్పుడు నిన్ను నా మీదకి పట్టుకొస్తుండు. నేను ఏమనను కూడా అనలేదు. లేదానే నువ్వు? నన్ను ఎందుకు ఏడతాడే? బా నేను ఎప్పుడన్నా అత్తాననా? అందుకే యో గిట్లా ఏత్తదని నేను రాను. ఏగి మెంటల్ దాని మాటలు పట్టించుకుంటావు. నేను మెంటల్ దానా? మీరే మెంటలోళ్ళు. నేనేమనక ముందే నన్ను ఎక్కించి ఎందుకు తిట్టుడు? ఈ గయ్యాడు దాన్ని పట్టుకొచ్చినవేమే అమ్మా ఇంటికి? మునికి ఎవ్వరు దొరకనట్టు ఇది చక్క ఉందని చక్కని పూసని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టినవు. ఇది కాక అందంగా ఉందని మొత్తం భూమి మీదనే ఆగుతలేదు. అత్తతోటి ఎట్లా మాట్లాడాలి, ఆడపడుచుని ఎట్లా చూసుకోవాలన్న రీతే లేదు దీనికైతే కొంచెం కూడా. నీకు బాగున్నత్తి. ఈ ఆడపడుచు ఇంటికత్తే మొత్తం కొసిరి ఏరుకుంటా పెడతావు కావచ్చు. ఏంటే నీకు మాటలు బాగా వస్తున్నాయి? బాగా రెచ్చిపోతున్నవేమే నువ్వు? ఆడబిడ్డ ఇంటికత్తే అరుసుకునే తెలివి లేదు గాని ఏందో బాగా రూబాబి వేసి మాట్లాడతానావు. నీ అవ్వగారింటికా నుండి తీసుకొచ్చామని పెడుతున్నావా నువ్వు? పెడతా గోసుల పొట్టు ఏమున్నదని పెట్టాలి. ఉన్నాయన్ని పెట్టితే తీసుకున్నారు కదా. వాళ్ళు తీసుకున్నారే. నీ అవ్వగారికి ఇట్లా నాకు ఇచ్చిర్రా? మొగడు వాడుకున్నాడు, నాకేం రూపాయి ఇయ్యలే. ఇప్పుడు ఈ మచ్చి మన ఇద్దరికి లొల్లి పెట్టడానికి వచ్చిందా? నాకు అర్థం కాదు. నాకు తీట పట్టిందా అని మీ ఇద్దరికి వచ్చి నేను లొల్లి పెట్టిపిత్తా. అరే అనడుగు, మనం అందుకే రావద్దురా ఇక్కడికి. ఈ జట్టదాని ముఖం చూడటానికి రావద్దు. జట్టదాన అంటావు?
జట్టదానివే దరిద్రపు దానివేనే నువ్వు. ఆ కొడుకు వచ్చినాక నువ్వు దిటిపిచ్చినా మంచిదే, నువ్వు కొట్టిపిచ్చినా మంచిదే. నీ అంత మెంటల్ది లేనే లేదు. నాకు తిక్కేలేసిందనుకో, ఇక చూసుకో. నాకు తిక్కలేస్తే ఏమైతుందో తెలుసు కదనే బోసుడి. ఏం చేస్తావు? చేత్తాగు చూపిత్తాగు. నా బిడ్డ వచ్చి ఇప్పుడు ఒక పూట గడవలేదు, లొల్లి సుత్రాయించినావు. ఈ సంగతి చూస్తావు. అక్క బావను రమ్మంటే అయిపోగదనే ఒక్కదానివే వచ్చినావు. వచ్చిన నాకే మర్యాద ఇచ్చుడు మీకు తెలుస్తలేదు. ఇంకా బావని రమ్మని ఇజ్జత్ తీసుకోవాలారా? ఏమైందే? ఎల్లెత్తి ఎక్కడ దాన్నో తెచ్చి నెత్తి మీద మంచిగానే పెట్టుకున్నావు. అది మాకు మంచిగానే బుద్ధి చెప్తుంది. నేను అచ్చుడేమో గాని అది మొత్తం లొల్లే స్టార్ట్ చేసింది కదా. దానికి తెలియదే. అమ్మకు తగ్గట్టు అది ఉన్నది, దానికి తగ్గట్టు అమ్మున్నది. వీళ్ళిద్దరితోటి ఏగలేక నా తలకాయ పోతుంది. ఏం ముచ్చట పెడతానా విడా? అన్నావు తినవా? ఇంకా తినేటం కాలేదా? తింటా ఏం కూరనే వేసుకరాపో. ఏం కూర లేదు, మామిడికాయ తొక్కేసుకొని అత్తా తిను. ఎందుకు? పొద్దున మటన్ తెచ్చినా కదా, లేదా? ఉన్నదంతా తిన్నారు, ఏడుంటది? ఉన్నదంతా ఎవరు తిన్నరే? నా కొడుకు కోసం అని గిన్నెల తీసి పెట్టిన నేను. ఎందుకే నా కొడుకును నాకు వాపుతానవు? ఏం పుట్టింది దీనికి? ఆ కొడుకును నాకు బాపి ఏం చేస్తాను చూస్తానవే నువ్వు. నువ్వు నా మీదికి రాకు. నా మీదికి రాకంటానవేంతే? ఆడబిడ్డత్తే ఓర్వవా? నీకు లేదా సాలు? నీకు సాలు లేకనే నీకు ఏది తెలుస్తలేదు. మటన్ నా కొడుకు ఉంచలేదానే? ఉంచిన్నా లేదా? ఏమో తెలియదు. చిరా కూడా లేదంటాంద్రా నీ పెళ్ళాం. ఓ అమ్మా, నువ్వు ఆగమాగంగా కేజరా. అబద్ధాలు ఆడితే పిసలేస్తాందిరా. ఎందుకు ఇట్లా ఎగురుతున్నానో తెలుస్తలేదు. అమ్మాగే ఆడబిడ్డత్తే ఓర్వది ఇది. హే ఉన్నది, మటన్ ఉన్నది గాని. అడుగో నా కొడుకు కేసుకరాపో. యా దోస్తులు చూసిర్రా మన వీడియో? అయితే ఈరోజు ఇది వీడియో అన్నమాట. సో చాలా మంది అయితే ఇంట్రెస్ట్ లేదు మల్లక్క నర్సక్క అని అంటున్నారు. మరి రియల్ స్టోరీ ఇంకొకటి అయితే కొత్తదైతే స్టార్ట్ చేస్తాము. అయితే రేపు లేదా ఎల్లుండి అయితే ఎపిసోడ్ పెడతాము. ఇక టైంని బట్టి చేసి పెడతాం దోస్తులు. ఆ రియల్ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటాము. ఇక చూస్తూ ఉండండి. ఇక ఈ సిరీస్ అనేది ఇంకెన్ని పార్ట్స్ అవుతాయి, లేకపోతే కంటిన్యూ చేస్తామా, ఇంకేదైనా కొత్త కామెడీ పెడతామా అనేది అయితే చూస్తూ ఉండండి. అంటే వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టే వీడియోస్ అనేటివి చేస్తూ ఉంటాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.